టైం డిబేట్ కవిత ఎపిసోడ్లో చాలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం కవితకి ఇప్పుడేం వచ్చింది? ఒకవైపు హరీష్ రావు ఓవర్ నైట్ మధ్యరాత్రి 2 గంటల వరకు కూడా వన్డే మ్యాచ్ ఆడినట్టు అంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు ఫైట్ చేస్తుంటే పార్టీని భుజానేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, 660 పేజీల్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క అక్షరానికి కూడా నేను సమాధానం చెప్తానంటూ ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని భుజాన మోస్తున్నటువంటి హరీష్ రావు వెనకాల ఇంత కుట్రకోణం ఉందా? ఆయనే ట్రబుల్ షూటర్ అన్న పేరుంది, ఆయనే ట్రబుల్స్ క్రియేట్ చేసి ఆయనే మళ్ళీ బబుల్ షూటర్ అవుతారా? ఈ కామెంట్స్ అంటే జనరల్గా కొంతమందికి తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకు అని అప్పట్లో పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ని కలిశారు, అది గుర్తులేదా? చరిత్ర తెలుసుకొని మాట్లాడాలంటూ గతాన్ని ఒకసారి గుర్తు చేశారు. సో భవిష్యత్తులో అదే జరగబోతోంది, పార్టీని హస్తగతం చేసుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని హరీష్ రావు పైన సంచలన కామెంట్ చేశారు. ఇప్పుడే ఈ సమయంలోనే ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. మరోవర్ దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తున్నటువంటి విమానంలోనే మొత్తం జరిగింది. సో మొత్తం వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి మాటలనే కవిత ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది మొత్తం రేవంత్ రెడ్డి స్క్రిప్టే అన్నది కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు దీనికి నరసయ్య గౌడ్ గారు? వాయిస్ క్లియర్ ఉందా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. నమస్తే. ముఖ్యంగా ఈ రోజు కవిత ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో చాలా పెద్ద బ్లండర్ చేసింది. ఏంటంటే ఫ్యూచర్ లేకుండా మాట్లాడింది, అంటే దశా దిశ లేని బాణంగా తేలిపోయింది. ఆమె ఇప్పుడు వారి గురించి కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంది, రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాడు అనేది అంత పచ్చాబద్ధం. ఇప్పుడు వారేం చిన్నపిల్లలు గారు కదండి. వారి కుటుంబములో హైరార్కీలో వచ్చిన సమస్య, పంపకంలో వచ్చిన సమస్య వల్లనే ఇదంతా వచ్చిందనేది ఆమె ప్రెస్ మీట్ వల్ల మనకు అర్థమవుతుంది కదా. వాస్తవంగా ఒకవేళ రాజకీయంగా నేను పార్టీ పెట్టి నిలబడాలని అనుకుంటే ఆమె టార్గెట్ చేయాల్సింది కేటీఆర్ ను చేయాలి. ఆమె హరీష్ రావును సంతోష్ రావును చేసిందంటే పంపకాల గురించి చేయాలి. ఆయన కుటుంబాన్ని ఇప్పుడు ప్రాంతీయ పార్టీ పెట్టేది కూడా ప్రాంతీయ పార్టీ కదండి. ఒక ప్రాంతీయ పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీని అటాక్ చేయకుండా నేషనల్ పార్టీని అటాక్ చేసి ఈమె నిలబడుతుందా? కాబట్టి వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ లోనే చాలా చాలా వ్యూహాత్మక తప్పిదాలు అవన్నీ ఉన్నాయి. అంటే కేవలం ఒక కుటుంబంలో వచ్చిన పంచాయతీని మాత్రమే ఆ బయట ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టుగా ఉంది తప్పితే దాంట్లో పెద్దగా కాసు ఉన్నట్టుగా నేనైతే అనుకోవటం లేదు. దాంట్లో ఏంటంటే మామూలుగా చిన్న విమర్శలు పోతూ విమర్శలు చేయాలి కాబట్టి తండ్రి మీద చేయలేదు, అన్న మీద చేయలేదు. ఎందుకంటే రేపు పొద్దుగాల మళ్ళీ లిక్కర్ స్కామ్ లో మళ్ళీ నోటీస్ వస్తే ఎవరన్నా ఆదుకుంటారన్న భయమేమో. కాబట్టి ఎటు ప్రాధాన్యం లేనటువంటి హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి మీద ఆ ఆరోపణలు చేయడం అనేది ఒక రకంగా మా ఫ్యామిలీ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందనేది దీని అర్థం. ఎందుకంటే కేసీఆర్ కు తెలియకుండా ఏమి జరిగే అవకాశమే లేదు. ప్రాంతీయ పార్టీలో ఒక ముఖ్యమంత్రి అధ్యక్షునికి తెలియకుండా, మళ్ళీ అది కాకుండా కాళేశ్వరం కవిత విషయం కూడా కేసీఆర్ తెలియకుండా ఏం జరగదు అంటున్నారా? 100% సార్. కేసీఆర్ కు తెలియకుండా ఆ పార్టీలో ఏం జరిగే అవకాశమే లేదు. మీరు ఫామ్ హౌస్ లో ఉన్నంత మాత్రాన ఆయనకు తెలియదని మనం ఎందుకు కేసీఆర్ ఎందుకు మరి ఉపేక్షించాల్సి వస్తుంది? కేసీఆర్ ఎంతమంది మహామహుల్ని మనం చూసాం ఓవర్ నైట్ పార్టీలోంచి బయటకు గెంటేసినటువంటి సందర్భాలు కూడా వచ్చాం. హరీష్ రావు విషయంలో మాత్రం పెద్ద అతిథేయం కాదు కదా. కవిత విషయంలో వేసిన వేటు హరీష్ రావు విషయంలో ఎందుకు వేరు? కేసీఆర్ కు అందరూ ఒకటే కదా. సార్ నేనేమంటున్నా, హరీష్ రావు తోటి ఈ కవిత చెప్పిన దాంట్లో ఒక అబద్ధం ఏంటంటే హరీష్ రావు ఏదో చేస్తాడనేది అబద్ధం. ఇప్పుడు పోతూ ఎవరినో టార్గెట్ చేయాలంటే వీళ్ళని ఎన్నుకున్నది తప్పితే వాస్తవంగా వారి టార్గెట్ వాళ్ళ అన్న కేటీఆర్. ఈ సమస్య ఈ రోజుతోటి మొదలైంది కాదు. నాకు తెలిసి వజ్రోత్సవాలలో కేటీఆర్ ఫోటో పెట్టినప్పుడే 10 లక్షల మంది సమక్షంలో కేసీఆర్ ఒక స్పష్టత ఇచ్చింది ఏంటంటే నా తర్వాత వారసుడు గాని, నా పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి గాని నా కొడుకు కేటీఆర్ అని ప్రకటించిన తర్వాతనే ఇదంతా గట్టిగా అయిపోయింది. వీరు కూడా ఒక 100 రోజుల పైచిలకు వీరు పార్టీకి సంబంధం లేకుండా కొన్ని కార్యక్రమాలు చేస్తూ పార్టీ స్టాండ్ కు డీవియేట్ చేస్తూ మళ్ళీ నేను డాడీని కాపాడుతా, అన్నని కాపాడుతా అంటే ఇదంతా చిన్నపిల్లల ఆట లెక్క ఉంటది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఏదైనా ఉంటే స్ట్రైట్. నీ ఒక బాణం అయితే నీ బాణానికి ఉన్న లక్ష్యం ఏంది అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు నీవు పార్టీ పెడితే ఏం చేస్తావు, నీ కార్యక్రమాలు ఇవి చెప్పాలి కానీ